మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టీవీ న్యూస్లో కానివ్వండి, పేపర్లో కానివ్వండి, రచ్చరచ్చగా పేరు మారి మ్రోగిపోతున్నటువంటి ఇందిరా సాగర్గా పిలుస్తున్నటువంటి అంతర్జాతీయ నేషనల్ ప్రాజెక్ట్ పోలవరం డ్యామ్. పోలవరం డ్యామ్ కూడా మన వెనకాలే ఉందండి. వెనకాలంటే బోట్ వెనకాల వేస్తారు. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు జర్నీ చేస్తే ఆ పోలవరం ప్రాజెక్టు కూడా వస్తుంది. మరి దాని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, సార్ మనకి లెఫ్ట్ రైట్లో మార్నింగ్ నుంచి చూసింది టోటల్గా ఒక 8 గ్రామాలు చూసాం సార్, లేదా 7 గ్రామాలు చూసాం లెఫ్ట్లో రైట్లో. టోటల్గా ఆ పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ ప్రాజెక్టు కడితే టోటల్గా ఇక్కడ వచ్చేసి ముంపుకు గురవుతున్న గ్రామాలు 276 గ్రామాలు, 7 మండలాలు, 2,50,000 మంది గిరిజన కుటుంబాలు పూర్తి జలసమాధి వెళ్ళిపోయి రాజమండ్రిలో ఉంటారు సార్. ఆల్రెడీ చాలా మంది వలస వెళ్ళిపోయారు సార్, గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసేసారు. చూడండి, మెయిన్గా మరి ఈ నేచర్లోకి వచ్చారు కాబట్టి మరి ఈ కొండలనే స్పెషల్గా పాపి కొండలు అని ఎందుకు పిలుస్తున్నారు, మిగతా కొండల్ని ఎందుకు పాపి కొండలు పిలవట్లేదు అని ఎవరికైనా డౌట్ లేదా? తెలుసుకోవాలని ఉందా? పాపి కొండలకి ఆ పేరు ఎందుకు వచ్చింది, అసలు ఎందువల్ల వచ్చింది అని తెలుసుకోవాలంటే ఒకసారి హ్యాండ్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మరి అంత చెప్పండి, నేను లెక్చర్ అంత ఇవ్వను, సింపుల్గా చెప్పేస్తారు. ఎందుకంటే ఆ స్టోరీ చెప్పాలి అంటే ఒకవేళ మీరు విని త్రివిక్రమ్ గారికి కానీ రాజమౌళి గారు చెప్తే బాహుబలి 3D వచ్చింది, అంత పెద్ద స్టోరీ. ఓకేనా, చిన్నగా షార్ట్కట్లో చెప్తాను. చూడండి, వాస్తవానికి గంగామాత ఇటువైపుగా వెళ్ళడానికి గల కారణం ఏమిటి అంటే, ఆ పాపికొండలకు పేరెందుకు వచ్చింది అంటే, పూర్వం మనకి రాజమండ్రి సిటీ ఉంది కదా, రాజమహేంద్రవరం, ఆ విలేజ్కి ఆపోజిట్లోని కొవ్వూరు అనే గ్రామం సార్. ఇప్పుడు బోర్డు పైన అయితే కొవ్వూరు అని రాస్తున్నారండి, ఒకప్పుడు గోవూరు అండి. గోవూరు మన తెలుగు వారు పిలిచేది గోవూరు. ఓకేనా, బ్రిటిష్ వారు చొరబడిన తర్వాత గోవూరుని కాస్త గోవుని ఏమంటారండి ఇంగ్లీష్లో? కవ్వూరు కాస్త ఇప్పుడు కొవ్వూరుగా పిలుస్తున్నారు. ఆ కొవ్వూరు అనే గ్రామంలోని ప్రజలతో పాటు సప్త మహామునీశ్వరులు, సప్త అంటే తెలుసు కదా స్టూడెంట్స్, 7. ఓకేనా, 7 మహామునీశ్వరులు ఉండేవారు. ఇందులో పెద్దవాడు గౌతమ మహాముని, శక్తి సామర్థ్యాలు కలవాడు. ఓకేనా, తెలుసుకో, నేచర్లోకి వచ్చారు కదా, పాపికొండ గురించి ఎవరైనా తెలుసుకుంటే చాలా మంచిదని చెప్తున్నాను, తప్పుగా కాదు. ఓకేనా, చూడండి, అక్కడ ప్రజలతో పాటు 7 మహామునీశ్వరులు సంచరిస్తూ ఉండేవారు. అందులోని పెద్దవాడు గౌతమ మహాముని సార్, చాలా శక్తి సామర్థ్యాలు గలవాడు, తెలివైన వాడు అనమాట. అక్కడే ఈ 7 మునీశ్వరులు కూడా ఒక చిన్న ఆశ్రమం ఒకటి ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండడం పిల్లలందరికీ విద్యా బోధన అందిస్తూ, అక్కడ అతి తక్కువ పంట సార్, కొద్దిపాటి పంటలోని అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా భోజన వసతులన్నీ కూడా కల్పిస్తూ ఇలా జీవనాన్ని కొనసాగిస్తూ కొంతకాలం తర్వాత తీవ్రమైన కరువు ఒకటి ఏర్పడుతుందండి ఆ కొవ్వూరు అనే గ్రామానికి. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక ప్రజలంతా కూడా అవస్థను గురైపోయి చనిపోతూ ఉంటారు. అంటే అప్పట్లో పంట పండాలి అంటే ఒక వర్షాధార రూపంలోనే పంట పండేదండి. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి సీజన్కి 2-3 పంటలు వేస్తున్నారు. అప్పట్లో పంట పండాలంటే ఒక వర్షాధారం, అంటే వర్షం వస్తేనే తప్ప పంట పండేది కాదనమాట. ఇలా వర్షాలు లేక, తినడానికి తిండి లేక, అంటే నీళ్లు లేక, పంటలు పండక ప్రజలంతా కూడా 1 by 1 ఒకరి తర్వాత ఒకళ్ళు ఎక్కడికి వలస చనిపోతూ ఉంటారు అనమాట, తినడానికి తిండి లేక. ఇందులోని సప్తమహామునీశ్వరుడు పెద్దవాడని చెప్పాను కదా, గౌతమ మహాముని ఒక ఆలోచన తడుతుంది. ఎలా అంటే, పలానా కొవ్వూరు అనే గ్రామంలోని ప్రజలంతా కూడా చాలా అవస్థలకు గురయ్యి చనిపోతూ ఉన్నారు, వీళ్ళకి నేను ఏ విధంగా సహాయం చేయాలని చెప్పేసి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఉపయోగించి సాక్షాత్తు ఆ పరమశివుడి కోసం తపస్సు చేస్తాడండి ఈ గౌతమ మహాముని. తపస్సు చేయంగా ఇలాగ అంటే చాలా ఏళ్ళు తరబడి తర్వాత ఆ తపస్సుకు మెచ్చి ఆ పరమశివుడే ఆ గౌతమ మహాముని ఎదురుగా ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి ఆ పరమశివుడు అంటాడు కదా, ఓ గౌతమ మహాముని, నా కోసం ఇన్ని ఏళ్ల తరబడి ఇలా ప్రదర్శన అంటే తపస్సు చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు, ఇంత కఠినమైన తపస్సు దేనికి, అసలు ఏం కావాలి నీకు అని చెప్పేసి ఆ పరమశివుడు ఆ గౌతమ మహామునిని అడుగుతాడు. అడగగానే ఈ గౌతమ మహాముని అక్కడ కొవ్వూరు గ్రామంలోని జరిగిన సంఘటన మొత్తం కూడా పరమశివుడికి చెప్తాడనమాట. ఎలా అంటే, చూడండి మహాప్రభు, పలానా కొవ్వూరు అనే గ్రామంలోని ఎటువంటి నీరు అనేది దొరకక, వర్షం లేక, తినడానికి తిండి లేక ప్రజలు చనిపోతున్నారు, నాకు ఒక వరం ఇవ్వండి ప్రభు అని చెప్పేసి ఆ పరమశివుడి కాళ్ళపైన పడి ప్రాధేయపడతాడు, వేడుకుంటాడు. సరే, చేసేది 10 మంది మంచి కోసం చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ పరమశివుడు కూడా, నీకు ఏ వరం కావాలో కోరుకో నాయనా అని చెప్పేసి ఈ గౌతమ మహామునికి చెప్తాడు. అలా చెప్పగానే ఈ గౌతమ మహాముని అంటాడు కదా, ఒక వరం పొందుతాడండి. ఆ వరం ఏంటంటే,
ఉదయాన్నే వేసినటువంటి మొక్క విత్తనం ఏదైతే ఉందో సాయంత్రం లోపు పంటలో పంట ధాన్య విధంగా మనకి చేతికి వచ్చే విధంగా పంట రూపంలోని పండేసి మనకి చేతికి వచ్చాడు, ధాన్యం చేతికి వచ్చే విధంగా ఒక వరం పొందుతాడు. ఉదయాన్నే వేసినటువంటి పంట ఏదో ఉందో, విత్తనం ఏదైతే ఉందో సాయంత్రం లోపు పండి ధాన్య రూపంలోకి చేతిలోకి వచ్చే విధంగా ఒక వరాన్ని పొందుతాడండి. సాయంత్రం లోపు ఆ వరాన్ని కూడా ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు. ఆ వరంతో ఆ గౌతమ మహాముని ఆ కొవ్వూరు అనే గ్రామం దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే పంటని వేసి సాయంత్రం లోపు మళ్ళీ యథావిధిగా ధాన్యం వచ్చేసరికి అక్కడ కష్టం మొత్తం కూడా తొలగిపోయి మళ్ళీ ఒక పండగ వాతావరణం ఏర్పడుతుందండి. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పెద్దవాడు గౌతమ మహాముని అండి. మిగతా 6 మనుషులు ఉంటారు చూడండి. మరి ఎవరికైనా పక్కన ఒకరిని మంచిగా చూస్తుంటే మిగతా వాళ్ళకి ఈర్ష కలుగుతుంది కదా. 6 మనుషులకి ఒక దుర్బుద్ధి ఆశ కలుగుతుందండి. ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే ఆ గౌతమ మహాముని ఒక్కడనే దేవుళ్ళ కొలుస్తున్నారు, మనల్ని ఎవరో అసలు పట్టించుకోవట్లేదు. ఒక దుర్బుద్ధి కుళ్ళు బుద్ధి ఆశతోటి ఒక ఆవును తయారు చేస్తారండి, మాయా గోవు. ఆ మాయా గోవుని ఎందుకు తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారంటే ఇతర వ్యక్తులు తాకినా వస్తువులు తాకినా చనిపోయే విధంగా మాయా గోవుని తయారు చేస్తారనమాట. ఈ గౌతమ మహాముని తపస్సులో ఉన్న సమయంలో మిగతా 6 మునీశ్వరులు ఆ పంట చేతికి వచ్చిన పంటలోకి ఈ మాయా గోవును తోలుతారు, వదులుతారు. ఈయన తపస్సులో ఉంటాడు గౌతమ మహాముని. చేతికి వచ్చినటువంటి పంటను మొత్తం కూడా ఒక 5 నిమిషాల్లోని ఆ ఆవు మొత్తం కూడా నాశనం చేస్తుంది. ఏదో చప్పుడు వస్తుందని చెప్పేసి ఆ గౌతమ మహాముని తపస్సు నుంచి మేల్కొని అలా పంట వైపు చూడంగా పంట అంతా కూడా నాశనం చేస్తూ ఉంటుంది సార్ మాయా గోవు. ఈ గౌతమ మహాముని కోపంతో చూసి చూడలేక, అంటే చేతికి వచ్చినటువంటి పంటను మొత్తం కూడా ఆవు నాశనం చేస్తుందని ఒక గడ్డి పరకం తీసుకుంటాడు సార్. ఒక గడ్డి పరకం తీసుకొని అలా మాయ గోవుకి సిరుతాడు. ఆ ఆవుకి తాకంగానే ఆ ఆవు అక్కడికక్కడే చనిపోతుందండి. చనిపోయిన వెంటనే ఏమీ తెలియని విధంగా మిగతా 6 మనుషులు పరుగున అక్కడికి వచ్చి, ఓ గౌతమ మహాముని, నువ్వు గోహత్య చేసావయ్యా, గోహత్య మహాపాపం, ఇది పురాణంలో కూడా రాసి ఉంది. మన 7 మునీశ్వరులని ఎవరైనా గోహత్య చేస్తే ఈ ఊరి నుంచే వెలివేయాలని చెప్పేసి ఒక శాపం దాలుస్తారు గౌతమ మహామునికి. అప్పుడు గౌతమ మహాముని అంటాడు కదా, చూడండి మునీశ్వరులారా, నేను కావాలని అయితే గోహత్య చేయలేదు. చేతికి వచ్చిన పంట మొత్తం కూడా ఆవు నాశనం చేస్తూ ఉంటే చూసి చూడలేక ఒక గడ్డి పరకం తీసుకుని అలా విసిరాను. అదేంటో అది తాకగానే అలా చనిపోయింది. మరి అలా ఎందుకు చనిపోయిందో నాకు అర్థం కావట్లేదు. నా పాపానికి ఏమైనా విముక్తి ఉందా అని చెప్పేసి ఆ 6 మునీశ్వరుల్ని వేడుకుంటాడండి. అలా చెప్పగానే ఈ 6 మునీశ్వరులు సాక్షాత్తు తన అర్ధాంగి అయిన గంగామాతను తీసుకువచ్చి ఆ గోవు పాదాలను తడిపితే ఆవు మళ్ళీ జన్మించే అవకాశం ఉంది, నీ పాపానికి విముక్తి అంటూ కలుగుతుంది అని చెప్పేసి ఒక శాపం దాల్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారండి 6 మునీశ్వరులు. వాస్తవానికి ఈ గౌతమ మహామునికి కూడా తెలియదండి గంగామాత ఎక్కడుంటుందో. సార్ మీకన్నా తెలుసా అండి గోదావరి పుట్టుక ఎక్కడో తెలుసు కదా? మహారాష్ట్ర నాసిక్ త్రయంబకేశ్వరంలోని బ్రహ్మగిరి అనే గ్రామం సార్. పుట్టుక గోదావరి పుట్టుక బ్రహ్మగిరి అనే గ్రామంలోని గంగామాత ఒక పవిత్రమైన వ్రతంలో ఉంటుందండి. ఈ గౌతమ మహాముని కొన్ని ఏళ్లబడి వెతుకుతూ ఎట్టకేలకి ఆ మహారాష్ట్ర నాసిక్ త్రయంబకేశ్వరం బ్రహ్మగిరి గ్రామానికి చేరుకొని ఆ వ్రతంలో ఉన్న గంగామాత దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా గంగామాతకి చెప్తాడనమాట. అప్పుడు ఆ గంగామాత కూడా అంటుంది కదా, నా అర్ధాంగి అయిన ఆ పరమశివుడే నీకు వరం ఇచ్చిన తర్వాత ఆ వరంలోకి వచ్చి మాయాగోవు ఇలా నాశనం చేస్తూ ఉంటే నువ్వు ఇలా చేసావని చెప్తున్నావు, అది కూడా విముక్తి కలుగుతుందంటే నా వల్లే అంటున్నావు, పదనాయన అని చెప్పేసి కూడా గంగామాత ఈ గౌతమ మహాముని వెనకాల బయలుదేరుతుంది. ముందు గౌతమ మహాముని సార్. అందుకోసమే గోదావరి అసలు పేరు అఖండ గౌతమి గోదావరి నదండి. గౌతముడు తీసుకొచ్చాడు కదా, అఖండ గౌతమి గోదావరి నదని పిలుస్తారు. ఓకేనా? ముందు గౌతమ మహాముని వెళ్తూ ఉంటాడు, వెనకాల గంగామాత అంటే గోదావరి నది. వస్తూ ఉండగా మనకి బోర్డింగ్ పాయింట్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఫ్రంట్లోని కూర్ణవరం అని బ్రిడ్జ్ దాటి వచ్చి ఉంటారు. అక్కడ మనకి 2 ఉపనదులు కలుస్తున్నాయండి. ఇప్పుడు కూడా ఇందులో కలయిక సార్, త్రివేణి సంగమం అండి. 3 నదులు కలయిక తెలుసా అండి? గోదావరి నది తోటి 2 ఉపనదులు, శబరి నది, సీలేరు నది సార్. అక్కడ మనకి టచ్ అవుతాయి సార్. బట్ అవి కలిసినట్టు కూడా మనకి భేదం కనిపిస్తూనే ఉంటుంది, కలవదు సార్. కలిసినట్టే ఉంటుంది కానీ కలవదు, ఒక మార్పు ఉంటుంది. చూడండి వెళ్ళేటప్పుడు ఆగి చూడండి, పర్లేదు, చాలా మంది ఆగుతారండి.
అక్కడ ఉంచి మనకి త్రివేణి సంగమంగా ఏర్పాటు చేసుకొని తమ వేగాన్ని తమంత వేగం చేసుకొని ఉరవళ్ళు పరవళ్ళు దొక్కుతూ గలగలా అంటూ వస్తూ ఉండగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఏకమై ఒకే కొండలాగా ఉండేది సార్. ఇలా డివైడ్గా ఉండేది కాదు. నిజంగా సార్, ఇది జోక్ కాదు. డివైడ్గా ఉండేది కాదండి, ఏకమై ఒకే కొండగా ఉండేది. ఈ కొండ ప్రాంతం మొత్తం కూడా ఒక క్రూరత్వం దాల్చిన రాక్షసుడి పరిపాలన. ఆ రాక్షసుడి పేరే పాపి అనే రాక్షసుడు. తన అనుమతి లేనిదే చీమకు కూడా దారిపడండి, అంత కఠినమైన హృదయం. ఫస్ట్ గౌతమ మహాముని వెళ్తూ ఉండగా ఆ గౌతమ మహామునిని అడ్డుకుంటాడు పాపి అనే రాక్షసుడు. ఓ గౌతమ మహాముని, నా అనుమతి లేనిదే నీకు చీమకు కూడా దారివ్వను కదా, నువ్వు ఎలా తీసుకెళ్దామని చెప్పేసి అంత దూరం నుంచి ఆ గంగామాత అంటే గోదావరి నదిని ఇంత దూరం తీసుకొచ్చావు, అసలు ఎలా వెళ్తామని చెప్పేసి అడ్డుకుంటాడు. అక్కడ జరిగిన సంఘటన మొత్తం చెప్తాడు. అయినా సరే ఆ పాపి అనే రాక్షసుడు దారివ్వడండి. ఇలా ఒక వారం గడిచిన తర్వాత గంగామాతే ఎటువంటి యుద్ధం అంటూ ఏమీ వద్దు అని చెప్పేసి ఆ గౌతమ మహామునిని బ్రతిమలాడుకుంటుంది. ఎలా అంటే, ఓ పాపి అనే రాక్షసుడా, నాకు విశాలమైన దారంటూ ఏమీ వద్దు, పాపిడంత దారివు చాలు, నేను ఆ వైపుగా వెళ్ళి ఆ గోవు పాదాలను తడిపి సముద్రంలో కలుస్తానని చెప్పేసి బ్రతిమిలాడుకోంగా ఈ పాపి అనే రాక్షసుడు హేళనగా, ఓ గంగా, ఎంత ప్లేస్ ఇచ్చినా సరిపోని నీకు పాపిడంత దారిస్తే వెళ్తావా, అది కూడా ఎలా వెళ్తావో చూస్తావని చెప్పేసి ఈ పాపి అనే రాక్షసుడు నవ్వుతూ తన శిరస్సును వంచి, ఆడవారికి పాపిడి ఉంటుంది కదా, ఆ పాపిడంత దారిస్తాడండి. ఫస్ట్ ఆ పాపిడి గుండా గౌతమ మహాముని దాటి అవతలకు వెళ్ళిపోతాడు. తర్వాత ఈ గోదావరి నది వెళ్తూ ఉండగా ఒక ఆలోచన తడుతుంది. ఆలోచన ఏమిటి అంటే, ఈరోజు నేను సమస్య అంటేనే దారి ఇవ్వలేదు కదా, రేపొద్దున ఇక్కడ ప్రజలు ఏదైనా సమస్య అంటే దారిస్తాడా అని చెప్పేసి ఒక ఆలోచన తట్టి, మూడు నదులు కలయిక కదండి, తమ వేగాన్ని తమెంత వేగం చేసుకుని ఉరవళ్ళు పరవళ్ళు దొక్కుతూ కోపంగా ఆ పాపి అనే రాక్షసుడి పాపిడి గుండా వెళ్తూ రెండు చీలికలుగా చీల్చుకుని వెళ్ళి ఆ గోవు పాదాలను తడుపుతుందండి. ఈ పవిత్రమైన గంగాజలం ఆ గోవు పాదాలు తాకగానే గోవు మళ్ళీ జన్మిస్తుందండి. గౌతమ మహాముని చేసినటువంటి పాపం కూడా తొలగిపోతుంది. అప్పుడు పరుగున 6 మునుస్సులు కూడా అక్కడికి వచ్చి, ఓ గౌతమ మహాముని, నీ శక్తి సామర్థ్యాలు తెలియక ఇలా తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి ప్రభు అని చెప్పేసి ఆ గౌతమ మహాముని కాళ్ళపైన పడి వేడుకుంటాడండి. వేడుకోంగా సరే నాయన అని చెప్పేసి వాళ్ళని పైకి లేపి, చూడండి మరి ఇక్కడ మనకి చాలా కోపంతో వచ్చినటువంటి గంగామాతని ఎలా అయినా సరే చల్లపరచాలని చెప్పేసి, సరే ఇక్కడ మనకి వన్ వేలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది అండి, ఒక దారిలో వెళ్ళినట్టు కనిపిస్తుంది గంగామాత. గోదావరి నది మనకి కొవ్వూరు గ్రామం నుంచి ఈ గోదావరి నది 7 పాయలుగా వెళ్ళిపోతుందండి. సప్తమహామునీశ్వరులే ఆ గంగామాతను చల్లబరచడం కోసం తమ భుజాల పైన ఎత్తుకొని 7 మునీశ్వరులు 7 పాయలుగా చీలిపోయి నరసాపురం అంతర్వేది సముద్రంలో కలుస్తుందండి ఈ గోదావరి నది. మనం చూస్తున్నటువంటి కొండలు ఆ పాపి అనే రాక్షసుడి యొక్క శరీర భాగాలండి. పాపిడి అంత దారిచ్చాడు కాబట్టి వాస్తవానికి పాపి కొండలు కాదండి, పాపిడి కొండలు అని పిలిచేవారు. పాపిడి కొండలు కాస్త పాపి కొండలు, పాపి హిల్స్ అని పిలుస్తూ ఉన్నారండి. అయిపోయింది సార్, నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టండి అండి. నాకు తెలిసి చెప్పాను సార్, ఇది జోక్ కాదండి. ఇప్పటికీ ఆ గోవూరు అనే గ్రామంలోని ఆ గోవు పాదాల యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి శివరాత్రి రోజున కొన్ని వేల మంది వస్తారు సార్. ఓకేనండి. ఇతని యొక్క ముఖ చిత్రం మనకి అటు నుంచి చూస్తే కనిపిస్తుందండి, ఆ పాపి అనే రాక్షసుడి యొక్క ముఖ చిత్రం. ఇందాకే నేను ఎక్కాలి కానీ సార్ కొంచెం చెప్తున్నారని చెప్పేసి ఆగిపోయాను. ఇదంతా కూడా పాపి అనే రాక్షసుడి యొక్క శరీర భాగాలు. ఓకేనా, తెలిసింది కదా, పాపి అనే రాక్షసుడి సంస్థానం ఇదంతా, పాపిడంతా దారి ఇచ్చాడు, మెయిన్ మ్యాటర్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఇక్కడ నుంచి కూడా మన జర్నీ రిటర్న్ జర్నీ సార్. ఓకేనా, మార్నింగ్ నేను లేను కానీ యాక్చువల్లీ మార్నింగ్ నుంచే ఎంటర్టైన్మెంట్ ఉండాలండి. ఇక్కడ నుంచి కూడా మన జర్నీ రిటర్న్ జర్నీ కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఎటువంటి బోర్ ఫీలింగ్ అనేది కలిగించకుండా ఒక చిన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్సెస్ స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ అంతా కూడా హ్యాపీగా టీచర్స్తో పాటు హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా?